హలో గైస్, వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ ఓజీ మూవీ ఓజాస్ గంభీరా. మెయిన్గా సినిమా మాట్లాడుకోవాలంటే స్టోరీ లైన్ అంటే స్టోరీ లైన్ కొంచెం తిన్నగానే ఉంటుంది. పాత సినిమాల్లో చాలా సినిమాలు చూసినట్టుగానే ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ అయితే చాలా కొత్తగా ఉంది. ఇంత స్టైలిష్గా అయితే ఇప్పటివరకు ఏ గ్యాంగ్స్టర్ మూవీ రాలేదు. ఇక ముందు వస్తుందో లేదో తెలీదు, అంత స్టైలిష్గా అయితే తీశారు. మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ని ఇంత స్టైల్గా ఎప్పుడు చూడలేం. బహుశా అది జరగదు, ఎందుకంటే ఈ సినిమాలో అంత స్టైల్గా చూపించాడు. సుజిత్ మామూలు పవన్ కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్ కదా, ఆ ఫ్యానిజం ఫ్రేమ్లో కనపడింది భయ. అసలు ఏంటి ఆ కట్స్, ఏంటి ఆ మ్యూజిక్, బాబా పవన్ కళ్యాణ్ స్టైలు, ఇమ్రాన్ హష్మి స్వాగ్ అయితే చింపి పాతరేశారు సినిమానైతే. మెయిన్గా ప్రియాంక మోహన్ గారు అయితే ఆమె పాత్ర కొంచెం చిన్నగానే ఉంటుంది, ఎక్కువ లెంత్ ఉండదు. అయినా ఉన్న దాంట్లో బాగానే చేసింది. మొన్న అయితే ట్రోల్స్ ఏమో చేశారు, కానీ ఆమె మీద సినిమాలో అయితే బాగానే చేసింది ఉన్న దాంట్లో. ఇంకా శ్రేయారెడ్డి అయితే ఆమెది పవర్ఫుల్ పాత్ర, చాలా అగ్రెసివ్గా ఉంటుంది పాత్ర అయితే. ఇంకా ఇమ్రాన్ హష్మి అయితే స్టైలిష్ విలన్గా అద్దర కొట్టేశాడు. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు. స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్, స్టైలు, డైలాగ్ డెలివరీ చింపి పాతరేశాడు పవన్ కళ్యాణ్ అయితే. వన్ మ్యాన్ షో, ఆ వన్ మ్యాన్ షో తోడు సుజిత్ డైరెక్షన్, తమన్ మ్యూజిక్, ఇంకా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది తమన్ మ్యూజిక్. అసలు అదేం కొట్టుడు పోయా స్వామి, ఇంటర్వెల్ ఉంటుంది పోయా, ఇంటర్వెల్ బ్లాక్, అసలు ఏమి కొట్టుడు అంటే అది. అట్లాంటి కొట్టుడు ఆయన మళ్ళీ కొడతాడో లేదో తెలియదు, ఆ రేంజ్ కొట్టుడు. అసలు ఇంటర్వెల్గా మైండ్లు పోతాయి ఒక్కొక్కరికి. అసలు ఏంది ఆ సీక్వెన్స్, ఏంది ఆ ఫైట్ సీన్స్, పవన్ కళ్యాణ్ అంత మాస్గా మళ్ళీ చూడలేం. ఇంటర్వెల్కే మన టికెట్ వర్త్ వాచ్, అంత బాగుంది. ఇంకా క్లైమాక్స్ అంటారా, ఒక రేంజ్లో ఉంటుంది. ఎక్కడో సెకండ్ హాఫ్లో కొంచెం డిప్ అయినట్టు ఉంటుంది, కానీ మళ్ళీ పుంజుకుంటుంది. ఏంట్రా పడిపోయింది అన్నప్పుడల్లా లేస్తుంది సినిమా. అంత బాగుంది సినిమా అయితే. సినిమా అయితే చాలా సూపర్ హిట్ కానీ కాదు, బ్లాక్ బస్టర్ అంతే. పవన్ కళ్యాణ్కి మళ్ళీ బ్లాక్ బస్టర్ పడింది చాలా సంవత్సరాల తర్వాత. ఫ్యాన్స్కి అయితే పూనకాలతో చచ్చిపోతారు ఫ్యాన్స్. ఐ ఫీస్ట్ అరిచి గొంతు పోయింది చూడండి నాకు. అంత బాగుంది సినిమా అయితే. ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఫ్యాన్ స్టఫ్. ఎంత స్టఫ్ ఉందంటే ఇంకో 5 సంవత్సరాలు సినిమా తీగిపోయినా దీంతోనే వాళ్ళు కడుపు నింపుకోగలరు, అంత స్టఫ్ ఉంది సినిమాలో ఫ్యాన్స్కి అయితే. ఇంకా కామన్ ఆడియన్స్కి అయితే వాచబుల్, 1-2 టైమ్స్ రిపీట్ చేయొచ్చు, అంత బాగుంది సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది సినిమా. దీంట్లో స్పాయిలర్ అనుకోకండి. SCU సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ఇది లింక్ ఉంది. ఏమంటే ప్రభాస్ క్యామియో, వేరే వాళ్ళ క్యామియో అవేం లేవు. సాహోలో ప్రభాస్ వాళ్ళ డాడీ ఉంటారు కదా, డాడీ క్యారెక్టర్ రాయ్, ఆయన క్యారెక్టర్ అయితే ఒక 5-6 సెకండ్స్ కనపడుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం.